క్రిస్మస్ అనేది పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? మీకు తెలిసిన విషయమే అయినా సరే మరొకసారి మనము జ్ఞాపకం చేస్తాం. ప్రస్తుతానికి క్రిస్మస్ సీజన్ అనేది నడుస్తున్నట్లు కూడా మనకు తెలుసు. నవంబర్ నెల నుంచి నవంబర్ రాగానే ఈ క్రిస్మస్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. అంటే ఎంతో విస్తారంగా ప్రపంచం అంతటా కూడా ఎంతో విస్తారంగా దీన్ని చేస్తున్నట్లు మనము చూడగలం. ఒకవేళ చేయని వారిని కూడా ఎలా చూస్తుంటారు? ఒకవేళ ఎవరైనా క్రిస్మస్ అనేది చేయకపోతుంటే ఒక ఆశ్చర్యంగా, ఒక వింతగా, అంటే ఇంకా చేయని వాళ్ళే గ్రంథానికి వ్యతిరేకంగా ఉన్నట్లు, అసలు వీళ్ళు క్రైస్తవులే కాదు అన్నట్లు కూడా వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఇంతకీ ఈరోజు క్రైస్తవులుగా పిలువబడేవాడు ఈ మత ప్రపంచం, క్రైస్తవ మత ప్రపంచం అనేది, క్రైస్తవ్యం వాస్తవానికి మతం కాదు, దాన్ని ఒక మతంగా చేసినట్లు కూడా మనం చూడగలం. ఎవరైతే ఈ క్రిస్మస్ను ఆచరిస్తున్నారో, జరిగించేస్తున్నారో, ఎందుకంటే అసలు ఆ క్రిస్మస్ అనేది పరలోకపు దేవుని నుండి కలిగినదా, లేకుంటే మనుషుల నుంచి కలిగినదా? అంటే క్రిస్మస్ చేయమని పరలోకం సెలవిచ్చిందా, లేదా క్రిస్మస్ అనేది మనుషులు సెలవిచ్చిందా, మనుషులు ప్రవేశపెట్టిందా అని ఆలోచించే ఒక విచక్షణ జ్ఞానం అనేది కూడా ఈరోజు ఎక్కువ మందిలో లేకపోవటం అనేది దురదృష్టకరం అన్నమాట. అంటే క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుకని, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించే రోజని, అది వాస్తవానికి బైబిల్ సమాచారం కాదు. అది క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక అనే అర్థము బైబిల్ చెప్పిందా? బైబిల్ చెప్పాలి. అసలు ఆ పదాన్ని బైబిల్లో కూడా ఏమైనా చూడగలమా? చూడలేమా? బైబిల్లో ఆ పదం లేదు. అసలు బైబిల్ వాళ్ళు చెప్పే అర్థాలు కూడా బైబిల్ ఎంత మాత్రం కూడా చెప్పట్లేదు, ఏమాత్రం కూడా చెప్పట్లేదు. వాస్తవానికి జ్ఞానులు యేసు ప్రభు వారిని దర్శించారు. ఆయన పుట్టినప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టిన రోజునే జ్ఞానులు యేసు ప్రభుని దర్శించారా? నా ప్రశ్న అర్థమైందా? యేసుక్రీస్తు వారు పుట్టిన రోజే, ఏ రోజైతే ప్రభు పుట్టాడో అదే రోజు జ్ఞానులు వచ్చి ఏమైనా దర్శించారా? దర్శించలేదు, ఏ మాత్రం కూడా దర్శించలేదు. అదే రోజు దర్శించిన వ్యక్తులు ఎవరు? గొల్లలు. జ్ఞానులు యేసుక్రీస్తుని ఆరాధించారు, ఆరాధించకూడదు ఈరోజు అనే ఒక వితండవాదం కూడా లోకంలో మనకి కనిపిస్తుంది. యేసుక్రీస్తు పుట్టినరోజే జ్ఞానులు వచ్చారా? రాలేదు. 2, యేసుక్రీస్తుని ఆరాధించమని దేవుడు ఏమన్నా జ్ఞానులకి సెలవిచ్చాడా? సెలవిలా. అంటే వాళ్ళు దైవాజ్ఞ చేత వచ్చిన వాళ్ళు కాదు, దైవాజ్ఞ చేత పంపబడిన వాళ్ళు కాదు. వచ్చి ఆరాధించమని, పూజించమని దేవుడు ఏమన్నా మనకి సెలవిచ్చాడా? సెలవియ్యడా. అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆరాధించారు, ఏ ఉద్దేశంతో పూజించారంటే రాజు అనే ఒక భావన కదా. యెరూషలేము చేతికి దేవుడు ఎక్కడ పుట్టాడు అన్నారా? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడన్నారా? ఇప్పుడు జ్ఞానుడు వచ్చి యెరూషలేము పట్టణం వచ్చి దేవుడు ఎక్కడ పుట్టాడు అని అన్నారా? లేకుంటే యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అన్నారా? యూదులు రాజు అన్నారు వాళ్ళు. యూదులు రాజు ఎక్కడ పుట్టాడు అంటే వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ భావన ఏంటమ్మా? దేవుడు అనే భావన, రాజు అనే భావన. రాజు ఆయన ఒక రాజు అనే ఒక భావనే జ్ఞానుల్లో ఉంది తప్ప మరొక భావన, మరొక ఆలోచన వారిలో లేదు, ఏమాత్రం కూడా. పుట్టినరోజే జ్ఞానులు రాలేదు. ఎందుకంటే మనం అక్కడ ఏం చూడగలమంటే, అక్కడ జ్ఞానులు వచ్చినప్పుడు ఇంటిలోనికి పోయిన పదం ఉంది. అక్కడ
జ్ఞానులు వచ్చినప్పుడు అక్కడ ఉపయోగించిన పదం ఏంటో తెలుసా? వాళ్ళు రాగలని ఇంటిలోనికి పోయి, వాస్తవానికి యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఎక్కడ పరుండు పెట్టారు? పశువుల పాక. అంటే పశువుల పాకలో యేసు ప్రభువారు పరుండు పెట్టినప్పుడు జ్ఞానులు వచ్చారా? రాలా. ఎప్పుడు వచ్చారు వాళ్ళు? ఆ పశువుల పాకలో నుంచి తిరిగి మరల ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చేసారు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎంతో కాలమైంది, నాకు తెలిసి ఎంతో కాలమైంది. సుమారు ఒక అంచనా ఏంటంటే 1.5 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు. ఎవరికి అంటే జ్ఞానులు వచ్చే సమయానికి బహుశా, అంటే పర్టికులర్గా అయితే లేదు, జ్ఞానులు వచ్చే సమయానికి యేసుక్రీస్తు వారు 1.5 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు. ఒక అంచనా. ఎలా చెప్పగలం అంటే, హేరోదు ఏ వయసు బాలుని సంహరించమన్నాడు? హేరోదు ఏ వయసు బాలుని సంహరించమని డైరెక్షన్ పట్టణంలో? అంటే ఆ జ్ఞానులు పలానా రోజు అని చెప్పారు కదా హేరోదు దగ్గరికి వచ్చి, అప్పటి నుంచి 2 సంవత్సరములలోపు వయసు గల మగపిల్లలందరూ ఏం చేయమన్నాడు? సంహరించమన్నాడు. అంటే ఎన్నో నెలల తర్వాత బహుశా ఎవరు వచ్చి ఉంటారు? జ్ఞానులు వచ్చి ఉంటారు. అదే రోజు రాలవారు. లూకాసు వార్త 2వ అధ్యాయం చూడు ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆ సందేశం మనకి స్పష్టంగా కనిపిస్తున్నట్లు మనం చూడండి. క్షమించండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం చదువు ఒకసారి. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి గొల్లలు ఎక్కడికి వచ్చారు? పశువుల పాక దగ్గరికి. అంతే కదా, గొల్లలు వచ్చిందేమో పశువుల పాక దగ్గరికి, జ్ఞానులు వచ్చిందేమో ఇంటికి. అంటే వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఇంకా పశువుల పాక ఉన్నారా? లేరు, ఇంటికి వెళ్ళిపోయారు. ఆ మరియా బిడ్డను తీసుకొని యోసేపు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటిలోనికి వాళ్ళు వచ్చి జ్ఞానులు వచ్చేసారు. ఇంటిలోనికి వచ్చి ఆ తర్వాత తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆయనను పూజించి, అంటే జ్ఞానులు బాలుడైన యేసు ప్రభువును ఏం చేశారంట? పూజించారు. జ్ఞానులు పూజించారు కాబట్టి ఈరోజు మనం కూడా ఏం చేయాలి? ఇంతకీ యేసుక్రీస్తుని పూజించమని దేవుడు జ్ఞానులకు ఏమన్నా ఆజ్ఞాపించాడా? ఆజ్ఞాపించడా? 2, వీళ్ళకి దేవుడు అనే భావన ఉందా, రాజు అనే భావన ఉందా? రాజు అనే ఒక ఆలోచన భావనే తప్ప దేవుడు అనే భావన కాదు. అందుకే ఏమన్నారు? 2వ అధ్యాయము 1-2 వచ్చిన చదువు ఒకసారి. 2వ అధ్యాయము 1-2 వచ్చిన. హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? అదిగో. ఎవరంట ఆయన? యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా? అంటే జ్ఞానుల యొక్క ఆలోచన ఏంటరా స్త్రీలరా? యూదుల రాజేనా లేకుంటే దేవుడా? యూదుల రాజు అనే ఒక ఆలోచన భావనతోటి వాళ్ళు వచ్చి ప్రభుని దర్శించి పూజించినట్లు మనం చూడవచ్చు. కాబట్టి వాళ్ళు పూజించారు కాబట్టి మనం కూడా పూజించాలని ఒక ఆజ్ఞ మనకు ఎక్కడ కూడా గ్రంథంలో క్రొత్త నిబంధనలో కనిపించదు. కాబట్టి ఆలోచించేద్దాం ఒకసారి, క్రిస్మస్ అనేది దేవుడి నుంచి వచ్చిందా మనుషుల నుంచి వచ్చిందా అనే సంగతులు మనం ఆలోచించేద్దాం. దైవికమైన కార్యము జరిగించుటకు పరలోకం అధికారం ఇవ్వాలి. పరలోకము అధికారం ఇవ్వాలి.
దేవుని పేర నువ్వు ఏ కార్యక్రమం చేస్తున్నా సరే, అమ్మా చూడరా, దేవుని పేర నువ్వు ఏ కార్యక్రమం చేస్తున్నా సరే, ఆ కార్యం జరిగించడానికి నీకు నాకు ఎవరు అధికారం ఇవ్వాలి? ఇదిగో పరలోకం లేదా దేవుడు. పరలోకం అధికారం ఉంటేనే దేవుని పేర ఆ దైవ కార్యం జరిగించాలి తప్ప, ఒకవేళ పరలోకం అధికారం ఇవ్వకపోతే, దేవుడు సెలవు ఇవ్వకపోతే దాన్ని మనము జరిగించకూడదు. మత్తయి సువార్త 21వ అధ్యాయం కదా. యేసుక్రీస్తు వారు ఆ రోజు చేస్తున్న కార్యక్రమాలను బట్టి వారు ప్రభుని ప్రశ్నించినట్లు కూడా మనం చూడగలం. 21వ అధ్యాయం 23వ వచనం చదువు సార్. 21వ అధ్యాయము 23వ వచనం. ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? అదిగో ప్రశ్న వేశారు నా ప్రభుని. ఎన్నో కార్యాలు చేశాడు కదా ప్రభునేశ్వరు, ఎన్నో కార్యాలు చేశాడు. యెరూషలేము పట్టణం లోపలికి ప్రవేశించేటప్పుడు కూడా ప్రభు ఎలా ప్రవేశించాడు? ఒక రాజుగా ప్రవేశించాడు కదా, గాడిదనెక్కి ఒక రాజుగా ప్రవేశించాడు. ఆ యెరూషలేము పట్టణంలోకి వచ్చిన తర్వాత దేవాలయం లోపలికి వచ్చి ఏం చేశాడు? అక్కడ క్రయ విక్రయాలు అమ్మే వాళ్ళని ఏం చేశాడు? త్రాళ్లతో కొడలు చేసి వాళ్ళందరిని ఏం చేశాడు? బయటికి వెళ్ళగొట్టేశాడు. అప్పుడు వాళ్ళందరూ వచ్చేసి ఏమంటారంటే, అసలు ఎవడిచ్చాడు నీకు అధికారం? ఏ అధికారం వల్ల నువ్వు చేస్తున్నావు అని ఒక ప్రశ్న వేశారు. అప్పుడు ప్రభునేసు వారు ఒక అత్యద్భుతంగా యుక్తిగా ఎంతో తెలివిగా ప్రభు ప్రవర్తించినట్లు కూడా మనం చూడగలం. 24వ వచనం. యేసు నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది అద్భుతం. ఎంతో యుక్తిగా ప్రవర్తించాడు ప్రభు అక్కడైతే మాత్రం. ఎంతో తెలివిగా జ్ఞానయుక్తంగా ప్రవర్తించాడు అక్కడ. అంటే వాళ్ళ ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పాడా? చెప్పలా. మరలా తిరిగి ఏం చేశాడు ప్రభు? తిరిగి మరలా ఒక ప్రశ్న వేశాడు. ఇప్పుడు నేను కూడా ఒక ప్రశ్న వేస్తాను, మీకు ఒక మాట అడుగుతాను నేను. ఒకవేళ మీరు కనుక నాకు చెప్పారు అనుకో, నేనేం చేస్తాను? మీకు చెప్తాను. ఒకవేళ మీరు కనుక నాకు చెప్పలేదు అనుకో, నేను అది చెప్పలా, అడగడు చెప్పలేదు, నేను చెప్పరాన్నాడు. ఇప్పుడు మీరు చెప్పలేదు కాబట్టి నేను కూడా చెప్పనన్నాడు. అద్భుతం అదే. ఎంతో మెలుగుగా ప్రవర్తించాడు అక్కడ ప్రభునేశ్వరు. ఇంతకు ఏంటంటే ఆ ప్రశ్న, ప్రభు అడిగిన ప్రశ్న, యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడ నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? అది ఇరుకుని పెట్టాడు. ఏ సమాధానం చెప్పలేక నో కూడా చెప్పలేరు. ఇప్పుడు నో చెప్పలేరు, ఎస్ చెప్పలేరు. ఎస్ఆర్ నో చెప్పకుండా ప్రభు అద్భుతంగా ప్రశ్నిస్తాడు. యోహాన్ అంటే వాళ్ళకి పరిచయస్తుడే. యోహాన్ బాప్తీసం ఇస్తున్నాడు కదా. అసలు యోహానికి బాప్తీసం ఇచ్చే అధికారం ఎవరు ఇచ్చారంట? పరలోకం అధికారం ఇచ్చిందా యోహానికి? మనుషుల అధికారం ఇచ్చారా? చెప్పండి, మీరు చెప్పండి అన్నాడు. వాళ్ళు చేతులు ఎత్తేసారు కదా, చేతులు ఎత్తేసారు. వాళ్ళల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు? మనము పరలోకము నుండి అని చెప్పితమా? ఆయన అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనల్ని అడుగును. మనుషుల వలనని చెప్పితమా? జనులకు భయపడుచున్నాము, అందరూ యోహాను ప్రవక్త అని ఎంచుచున్నారని. అది పరలోకం నుంచి చెప్పాము, పరలోకం నుంచే కలిగిందని చెప్పామనుకో, ఎందుకు నమ్మలేదని అడుగుతాడు. కాదు మనుషుల వల్ల కలిగిందంటే అది ధైర్యం ఉందా? మనుషులందరూ ఎక్కబడి కొడతారు. ఎందుకంటే మనుషులందరూ యోహాన్ని ఏమనుకుంటున్నారు? అది ఒక ప్రవక్త, దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రవక్త. ఇప్పుడు నో చెప్పడం ఛాన్స్ ఉందా? నో చెప్పలేరు, ఎస్ చెప్పండి. అప్పుడు చివరిలో ఏమన్నారు తమ్ముడు వాళ్ళు? మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చేది. నెక్స్ట్ 7వ వచనం. అందుకు ఆయన, ఏ అధికారము వలన ఈ కార్యము నేను చేయుచున్నానో అది నేను కూడా చెప్పను. ఇంతకీ బాప్తిస్మం ఇచ్చే యోహానికి అధికారం ఇచ్చింది ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహానికి అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు. పరలోకం అధికారం ఇచ్చింది కదా. బాప్తిస్మం ఇచ్చే యోహానికి అధికారం ఇచ్చింది ఎవరంటే పరలోకం. రండి. యేసుక్రీస్తు వారు కూడా అనేక కార్యాలు చేశారు, అనేక బోధలు చేశాడు. ఆ కార్యాలు చేయటానికి, ఆ బోధ చేయటానికి యేసుక్రీస్తు వారికి కూడా అధికారం ఇచ్చింది ఎవరు? అది దేవుడు అధికారం ఇచ్చాడు ఆయనకి. పరలోకం అధికారం ఇచ్చింది ఆయనకి.
యేసు ప్రభువారు స్వస్థతలు చేయటం కానీ, పాపాలు క్షమించటం కానీ, అనేక బోధలు చేయటం కానీ ఏ అధికారంతో చేశారంటే ఇదిగో పరలోకపు దేవుని యొక్క అధికారంతో ఆయన పని చేశారు. అందుకే ఒక మాట గుర్తొస్తుంది కదా, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమిపై అధికారము కలదు అనే పదం మనం చూడవచ్చు. అంటే ఎవరిచ్చారు అధికారాన్ని? ఒకసారి చదువు మాట మత్తయి సువార్త 9వ అధ్యాయంలో. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చాలు. అంటే యేసుక్రీస్తు వారు భూనివాస కాలంలో అనేక మంది పాపాలు క్షమించినట్లు మనం చూడగలం. అది అక్కడ ఉన్న అనేక మంది పెద్దలు అభ్యంతరపడ్డారు. దేవుడు ఒక్కడే తప్ప పాపాలు క్షమించడానికి ఈయనెవరు? అప్పుడు ప్రభు సమాధానం ఏంటి? పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమిపైన అధికారము. అయితే ఆ ప్రభుకి ఆ అధికారాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎందుకంటే గతంలో ఒక పాఠం చెప్పాను, గుర్తొస్తుందా? దేవుడు అద్వితీయుడుకు సర్వాధిపతి. ఏకైక సర్వాధిపతి ఎవరు? దేవుడు. ఏకైక సర్వాధిపతి దేవుడు. ఆ సర్వాధిపతి బాప్తిస్మ ఇచ్చి యోహానికి అధికారం ఇచ్చాడు. ఆ సర్వాధిపతి తన కుమారుని యేసుక్రీస్తు వారికి కూడా అధికారము ఇచ్చాడు. మత్తయి సువార్త మీకు తెలిసిన మాట 28వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఎవరిచ్చారా? స్త్రీలరా, ఇయ్యబడి ఉన్నది. ఇచ్చింది ఎవరు? దేవుడు. పొందుకున్నది ఎవరు? యేసుక్రీస్తు. ఏంటిది? అధికారం. ఎక్కడెక్కడంట? పరలోకంలోను భూమి మీదను. కాబట్టి ఆయా కార్యాలు యేసుక్రీస్తు వారు దేహంలో ఉన్నప్పుడు జరిగించడానికి ఆయనకు అధికారం ఇచ్చింది ఎవరై అంటే పరలోకం అధికారం ఇచ్చింది. పరలోకపు అధికారంతో యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. తర్వాత అపోస్తులకు కూడా అధికారం ఎవరిచ్చారు? దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చేస్తే ఆ యేసుక్రీస్తు వారు అపోస్తులకు అధికారం ఇచ్చినట్లు మనం చూడగలం కదా. ఒకసారి మరలా మత్తయి సువార్త 28వ అధ్యాయంతో ఉంచుకో. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడు ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. పాయింట్ దగ్గర మీరు రిఫరెన్స్ చేసుకోండి, మీకు అర్థమైంది. నాకు రిఫరెన్స్ రాయడం అలవాటు లేదు కదా ఫస్ట్ నుంచి, కొంచెం ఆ పాయింట్లు నేను రాయగలను. 10వ అధ్యాయం 1వ వచనం చూడు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును అదుగో. అంటే అపోస్తులకు అధికారం ఇచ్చింది ఎవర్రా? ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి ఓకే. అసలు అద్వితీయ సర్వాధిపతి ఎవరు అంటే దేవుడు. ఇక్కడ అధికారం ఇచ్చింది ఎవరు? ప్రభుకు అధికారం ఇచ్చింది వాళ్ళకి. వాళ్ళు సొంతంగా చేశారు ఆ పనులు. అపోస్తులు సొంతంగా చేయాల. యేసుక్రీస్తు అధికారం ఇచ్చి వారిని లోకంలోనికి పంపాడు అనమాట. కాబట్టి సువార్త ప్రకటించే అధికారం అపోస్తులకు ఎవరు ఇచ్చారు? సువార్త ప్రకటించే అధికారం అపోస్తులకి ప్రభు అనేసి ఇచ్చాడు. ఇప్పుడు మరలా 28వ అధ్యాయానికి వచ్చే ఒకసారి 18 మనం చదివాం కదా ఇందాక. మరలా 19 చదువు. ఇప్పుడు ఏమంటాడు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను అదుగో అలా చేయమని, బాప్తిస్మం ఇవ్వమని, సువార్త ప్రకటించమని. మార్కులు ఏమంటాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఒకరోజు అపోస్తులు కూడా సువార్త ప్రకటిస్తుంటే ప్రశ్న వేశారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు పుట్టుకుంటే వారిని స్వస్థపరిచినప్పుడు అక్కడ ఉన్న అధికారులు ఏం ప్రశ్న వేశారు తెలుసా? అసలు ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ఈ అధికారం మీకు ఎవరిచ్చారు? ఒకసారి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 7వ వచనం చదువు ఒకసారి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 7వ వచనం. వారు పేతురును యోహానును మధ్య నిలవబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి అది అసలు మీకు ఎవరిచ్చారు ఈ అధికారాన్ని? ఇప్పుడు ఈరోజు ఒకవేళ మనం కూడా బయటికి వెళ్ళి వాక్యం చెబుతున్నాం అనుకో, మనకు కూడా మనలో కూడా అడుగుతారు ఈ ప్రశ్న. మా ఊరు వచ్చి సువార్త ఎవరు చెప్పండి రా మిమ్మల్ని?
మా ఊర్లో ఎవరు చెప్పమన్నారు నేను మిమ్మల్ని? చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో. ఎవరు చెప్పమన్నారా మిమ్మల్ని? ఎందుకు చెప్పమని ఎవరు అధికారం ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు అధికారం. అంతేనరా? అంతేనా? నేను సందేహిస్తున్నారేంటి? దేవుడే కదా అధికారం ఇచ్చింది, గ్రంథం అధికారం ఇచ్చింది. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించడం కేవలం అపోస్తుల కుక్కలకే కాదు, అది సంఘానికి కదా. సంఘం అంతా చేయాలి. ఒకరు అడుగుతారు మనల్ని, ఎవరు చెప్పమన్నాడు ఇక్కడ వాక్యము? మొట్టమొదటి ఎవరు అధికారం ఇచ్చారంటే పరలోకం అధికారం ఇచ్చింది. పరలోకం అధికారం ఇచ్చింది కాబట్టే ఇదిగో ఈ ఊరు వచ్చి సువార్తని ప్రకటించేస్తారు. తర్వాత ఇంకో వేరంటే అది వేరే సంగతి. ఒకరోజు వీళ్ళిద్దరిని బంధించేసి ఏం చేయాలని నాకు ఆలోచన చేస్తున్నప్పుడు గమలీయేలు అనే ఒక వ్యక్తి అద్భుతంగా మాట్లాడారు ఒక సందర్భంలో. ఒకసారి 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం నేను చదువుతాను కొన్ని వచనాలు. 33వ వచనం చదువు ఒకసారి. 5:33. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా, ఏమనుకున్నారంటే వాళ్ళిద్దరిని, పేతురుని యోహానుని అపోస్తులను చంపాలనుకున్నారంట. సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, ఒక మంచి సమాజంలో గౌరవం కలిగిన వ్యక్తి దాసనైనా. పౌలు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు గుర్తొస్తుందా? ఇతని పేరు ఉపయోగిస్తాడు పౌలు. గమలీయేలు పాదముల దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు ఆ మనిషి. ఒక విశేషమైన వ్యక్తి గమలీయేలు, చిన్న వ్యక్తి కాదు. సమాజంలో ఒక మంచి పేరు, ఘనత, గౌరవం కలిగిన వ్యక్తి. వాళ్ళందరూ ఏమో చంపాలని చూస్తున్నారు వాళ్ళని. అప్పుడు గమలీయేలు లేచి మాట్లాడుతున్నాడు సభలో. ఏమంటాడు ఆయన? ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచునని ఆజ్ఞాపించే వారు తెట్లనెను. ఇశ్రాయేలులారా, ఈ మనుషుల విషయమా మీరేమి చేయబోతున్నారు? జాగ్రత్త సుమండి, జాగ్రత్త. ఈ దినములకు మునుపు తోద లేచి తానకు గొప్పవాడనని చెప్పుకొనిను. ఇంచుమించు 400 మంది మనుషులు వారితో కలుసుకొని వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరు వ్యర్థులైన. అంటే ఈ దినములకు మునుపు అంటే అపోస్తులని బంధించక మునుపు, లేకుంటే అంతకు మునుపు ఒక చర్య జరిగిందన్న. ఏంట చర్య? తోదా అనే ఒక వ్యక్తి 400 మంది మనుషుల్ని వెంట పెట్టుకొని వ్యతిరేకంగా లేచాడు. ఆడు చచ్చిపోయాడు. ఆడిని వెంబడించిన వాడు ఏమైపోయారు? వాళ్ళు కూడా చెదిరిపోయారు. 2, వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలీయుడైన యోధా అను అక్కడ వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. ఇప్పుడు 2, గలిలీ ప్రాంతంలో యోధా అనేవాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. వాడు కూడా ఏమైపోయాడు? వాడు నశించాడు. వాడిని వెంబడించిన వాళ్ళు కూడా చెదిరిపోయారు. ఇప్పుడు అసలు విషయం 38వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషులు జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. ఒక అద్భుతమైన తెలివి కలిగిన మాట మాట్లాడారు. ఒకవేళ మనుషుల వలన కలిగిందా ఈ కార్యం, అది వ్యర్థమైతే మీరు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వీళ్ళు దేవుని వలన కార్యం చేస్తున్నారా, మీరు వ్యర్థపరచలేరు. మీరు ఏం చేసినా సరే వ్యర్థపరచలేరు. ఒకవేళ అలా చేశారనుకో, మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమి. మీరేం చేయలేరు వాళ్ళని. అంటే క్రైస్తవ్యం ఎంత హింసిస్తే అంత విస్తరిస్తుంది. క్రైస్తవ్యాన్ని ఎంత శ్రమ పెడితే అంత విస్తరిస్తుంది. అందుకే ఒక ప్రభుత్వాధికారి కొన్ని సంవత్సరాల క్రితం, నెహ్రూ గారినో ఎవరు, క్రైస్తవుడిని చంపినా ఒకటే, నల్లిని చంపినా ఒకటే. క్రైస్తవుడిని చంపినా ఒకటే, నల్లిని చంపినా ఒకటే. అంటే నల్లిని డైరెక్ట్గా చంపకూడదంట. ఒకవేళ అట్లా చంపేమనుకో, దాని రక్తబొట్లు చిందిని అనుకో, ఆ ప్రతి రక్తబొట్టు ఏమైపోద్దంట, మరలా నల్లి అయిద్దంట. అంటే విన్నాం, అలాంటి వినికిడి విన్నాం అనమాట. క్రైస్తవుని చంపినా ఒకటే, నల్లిని చంపినా ఒకటే. అందుకే నల్లిని ఏం చేస్తారంటే రక్తం చిందించకుండా కొంతమంది వేడి నీళ్ళల్లో వేడి నీళ్లు పోసి చంపుతారు కొంతమంది. ఒకవేళ అలా కాకుండా డైరెక్ట్గా అలా వచ్చేసామనుకో, దాని రక్తబొట్లు ఎక్కడెక్కడ చిందాయో, ఎక్కడెక్కడ చిందినవో అవన్నీ కూడా మరలా నల్లులు అవుతాయి అంట. అంటే
క్రైస్తవ్యాన్ని ఎంత హింసిస్తే, క్రైస్తవ్యాన్ని ఎంత శ్రమ పెడితే అంతగా ఏమైపోద్ది? ఇంకా ప్రబలమైపోతుంది తప్ప అంతమైపోతుంది. అసలు ఎవరు అంతం చేయలేరు దాన్ని. క్రైస్తవ్యాన్ని ఎవరు కూడా అంతం చేసే అవకాశము లేదు, ఎవరే చేయలేరు. ఒకవేళ చేయాలి అని పూనుకున్న అధికారులు, రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయిన తప్ప అసలు ఈ భూమి మీద క్రైస్తవ్యం లేకుండా అంతం చేసే ఏ అధికారి లేడు, ఏ సామ్రాజ్యం కూడా లేదు, భవిష్యత్తులో కూడా రాదు. అది ఉండబోదు అనమాట. అందుకే అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ కాలములో యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ, సమరయ, గలిలయ దేశములకు చెదిరిపోయి. ఇప్పుడు చెదిరిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? చెదిరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించు సంచారము. అంటే హింస వలన ఇప్పుడు ఏం జరిగింది? హింస వలన సువార్త విస్తరించింది. అంటే హింసతోటి, శ్రమతోటి క్రైస్తవ్యాన్ని ఎవరు అడ్డుకోలేరు, ఎవరు ఆపే అవకాశము లేదు. అందుకే గమలీలు చెప్తున్నాడు, అరే వాళ్ళ జోలు బొమ్మకడరా బాబు. ఒకవేళ వాళ్ళ మనుషుల వల్ల కలిగిందా, అదే అర్థమైపోద్ది, మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఏమైనా దేవుని వల్ల చేస్తున్నారు అనుకో, మీరు వ్యర్థం చేయలేరు దాన్ని, మీరు ఆపలేరు దాన్ని. ఒకవేళ మీరు పోయారా, మీరు ఎవరితో పోరాడతారు? మీరు దేవునితో పోరాడు వారు అవుదురు సుమి. అంటే అపోస్తులకి అధికారం ఇచ్చింది ఎవరు? అది క్రీస్తు యేసు పరలోకం అధికారం ఇచ్చింది. నేటి సంఘానికి ఇప్పుడు సంఘం కూడా ఏదైనా చేయాలంటే ఎవరు అధికారం ఇవ్వాలి మరి? ఏనా సహోదరుల, సంఘం కూడా ఏదైనా ఒక దైవికమైన కార్యం, ఒక విషయం జరిగించాలంటే ఎవరు అధికారం ఇవ్వాలి? అదిగో పరలోకం, దేవుడు అధికారం, పరలోకం అధికారం. ఇప్పుడు యేసు ఒక మాట అంట కదా, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వాడిని. ఇప్పుడు ఈ బోధన ప్రభు ఎవరికి అప్పగించాడు? అపోస్తులకు అప్పగించాడు. కాబట్టి ఈరోజు సంఘం ఏం చేయాలరా? అపోస్తులు ఏం ప్రకటించారో, అపోస్తులు ఏం చేశారో సంఘము అదే చేయాలి. అపోస్తులు ఏం ప్రకటించారో అదే ప్రకటించాలి, అపోస్తులు ఏం చేశారో అదే చేయాలి. వారి పారంపర్యాచారాలనే మనం అనుసరించాలన్నా, మనం అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. ఏమన్నా విశ్వాసందా? కొంచెం మీకు తెలిసిన విషయాలే. 2వ అధ్యాయం 15వ వచనం చదువు ఒకసారి. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా, చూడలేదా బైబిల్? పిల్లలు బైబిల్ చూడలేదా? చూడమాకండి. వినయాడే ఎన్నిసార్లు పోతాడు? ఆల్రెడీ 2 సార్లు పోయినట్టుకుండగా. బైబిల్ తీయాలి, రిఫరెన్స్ తీయాలి. చదువు. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను అది ఏం చేపట్టాలంట మనం? వాళ్ళ నోటి మాట వలన, 2 మా పత్రిక వలన మీకు బోధించబడిన విధుల దగ్గర పుట్టినట్లు ఏమన్నాడు? పారంపర్యములు, అపోస్తుల యొక్క పారంపర్యములు మాత్రమే మనం జరిగించాలిరా. కాబట్టి ఏ కార్యం చేయాలన్నా సరే అధికారం ఎవరు ఇవ్వాలంటే పరలోకం ఇవ్వాలి అని గ్రంథం స్పష్టంగా మాట్లాడు. నిజ క్రైస్తవులు క్రిస్మస్ చేయరు. ఎందుకు చేయరు? నిజమైన క్రైస్తవుడు ఎవడు కూడా క్రిస్మస్ అని చేయడు. క్రిస్మస్ క్రైస్తవుల పండుగ కాదు. బైబిల్ చెప్పలాగా గ్రంథంలో ఎంత మాత్రం కూడా మనకి లేదు. క్రిస్మస్ క్రైస్తవుల పండుగని లోకం పేరు పెట్టింది తప్ప బైబిల్ ఆ పేరు ఎంత మాత్రం కూడా పెట్టాల. కాబట్టి నిజమైన క్రైస్తవులు క్రిస్మస్ ని చేయరు. ఎందుకు చేయరు? ఒకటి గ్రంథములో
రికార్డులో లేదు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి పిల్లలు పుట్టినరోజు రికార్డ్ చేసామా? చేశాం. ఇప్పుడు అంటే పూర్వం రికార్డ్ చేయలేదు కదా. పూర్వం వాళ్ళకి చదువుకోలేదు కాబట్టి సరిగా వాళ్ళు, మన తల్లిదండ్రులు కూడా ఏం చేయలేదు. వాళ్ళు కొంతమంది నాది రికార్డ్ చేయలేదు, ఏదో అందాజు చేసుకోవటం. కానీ ఇప్పుడు అలా కాదు కదా. కొంచెం సుమారు 20 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందన్నమాట, ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని రికార్డ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి బిడ్డలు పుడితే ఖచ్చితంగా పుట్టినరోజున ఏం చేస్తుంటాం, రికార్డ్ చేస్తుంటాం. ఇప్పుడు అలాగే ఏమన్నా రికార్డ్ చేయబడిందా యేసుక్రీస్తు యొక్క పుట్టినరోజు? ఏనా ఎక్కడ రికార్డ్ చేయబడిందా? అసలు ఆధారము లేనే లేదు అసలు. కదా ఫలానా రోజు యేసుక్రీస్తు డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టాడు అని ఎక్కడ గ్రంథములో లేదు. ఇప్పుడు లేకుండా, ఇప్పుడు రికార్డ్ చేయబట్టే కదా నీ పిల్లలకు నువ్వు పుట్టినరోజు చేస్తున్నావు. ఒకవేళ రికార్డ్ చేయకపోతే, తెలియకపోతే పుట్టినరోజు చేస్తావు నీ పిల్లలకు నువ్వు? మరి యేసుప్రభుకి ఎందుకు చేస్తున్నావు? మరి ఇప్పుడు నువ్వు నీ బిడ్డకి పుట్టినరోజు చేస్తున్నావంటే రికార్డ్ చేసావు పలానా రోజు పుట్టాడని. ఒకవేళ గతంలో పూర్వకాలంలో రికార్డ్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు, మన తండ్రులు మన తాతలు చేయలే. ఇప్పుడు మరి దేవుడు ఏమన్నా రికార్డ్ చేశాడా? చేయలే. ఇప్పుడు చేయకుండా ఎలాగా ఊహించి నువ్వు చేస్తున్నావు? మరి పలానా రోజు పుట్టాడని ఏం చేస్తున్నారంటే ఊహిస్తున్నారు. దేవుడు మర్మంగా ఉంచాడు. అది దేవుడు దాన్ని మర్మంగా ఉంచేశాడు. మర్మముగా. అందుకే బెత్లెహేం అనే గ్రామంలో పుట్టాడే తప్ప సత్రంలో పుట్టిండని, పశువుల పాకలో పుట్టిండని ఏమన్నా బైబిల్లో ఉందా? సత్రంలో పుట్టలేదు ఆయన, పశువుల పాకలో కూడా పుట్టలే ఆయన. పుట్టింది స్థలం బెత్లెహేం అనే గ్రామంలోనే పుట్టాడు. అది ప్రవచనం కాబట్టి. బెత్లెహేం అనే గ్రామంలోనే పుట్టిండు, కానీ సత్రంలో పుట్టాడు, ఇంట్లో పుట్టాడు, లేదా పాకలో పుట్టాడు అని ఉందా? పుట్టిన తర్వాత సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అంటే మరియ కన్న తర్వాత మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళింది? సత్రం దగ్గరికి వెళ్ళింది. సత్రంలో స్థలం లేదు. తర్వాత ఎక్కడికి వచ్చారు వాళ్ళు? పశువుల పాకు వచ్చేసారు అనమాట. ఆ తొట్టిలో పండుబెట్టారు అనమాట. కానీ పశువుల పాకలోనే పుట్టినట్లు చెబుతుంటారు, ప్రకటించేస్తుంటారు. ఆ దృశ్యాలు కూడా అలానే చూపిస్తుంటారు అనమాట. పశువుల పాకలో క్రీస్తు యేసు పుట్ల పరుండబెట్టిన సత్రంలో స్థలం లేనందున ఆమె పొత్తుగొడ్లతో చుట్టి, ఆమె కుమారుని కని పొత్తుగొడ్లతో చుట్టి కన్న తర్వాత ఎక్కడ కన్నది? బెత్లెహేం అనే గ్రామంలో కన్నది. కాబట్టి అవును, దేవుడు దాన్ని మర్మంగా ఉంచాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మర్మాలని, అంటే దేవుడు దేన్నైతే బయలుపరిచాడో అవి మనవి. ఒకవేళ దేవుడు బయలుపరచలేదనుకో అవి మనవి కాదవి. ఊహించో. అందుకు ఒక మాట అంటాడు మోషే, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం, ఒక మంచి మాట. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం 29వ వచనం చదువుతాంటే 29-29. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడు మనవియు మన సంతతి వారివి అగునని చెప్పుదురు. చాలు. రహస్యాలు ఎవరికి చెందుతాయి? రహస్యములు మన దేవుడని యెహోవాకు చెందును. అది మర్మం, అది రహస్యం. ఏది రహస్యం, ఏది మర్మం? యేసుక్రీస్తు ఏ రోజు ఏ గంటకు పుట్టాడు అని దేవుడు గ్రంథంలో దాన్ని లిఖితం చేయలేదు. దాన్ని ఆయన మర్మంగా ఉంచాడు అంతే. రహస్యాలు దేవునికి చెందుతాయి, బయలుపరచబడినవి మనవి. అంతేనా? దేవుడు దేనైతే బయలుపరిచాడో అది మనది. ఇప్పుడు దేవుడు బయలుపరచలేదు, మర్మంగా రహస్యంగా ఉంచాడు. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఏం చేయాలి? మరియా ప్రభు పుట్టినరోజు చేయలేదు. అవునారా? మరి ఎప్పుడన్నా ప్రభు పుట్టినరోజు చేసినట్లు ఆధారం ఉందా? చేయలేదు. 3, ప్రభువు చేసుకోలేదు.
తర్వాత ఆయన ఏమైనా చేయమని చెప్పాడా? చెప్పలేదు. ఒకటి చేసుకోలేదు, రెండు ఆయన చేయమని కూడా చెప్పలేదు. ఇప్పుడు ఒకవేళ అభిమానంతో ప్రేమతో చేయాలంటే మొట్టమొదటి ఎవరు చేయాలి? అపోస్తులు చేయాలి, అంతే కదా. ఎందుకంటే ఆయన ప్రాణంగా ప్రేమించి ఆయన ఉన్నప్పుడు వెంబడించి ఆయన కొరకు ఆయన సువార్త కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవర్రా? అపోస్తులు. ఇంకెవరైనా చేయాలంటే ఇప్పుడు ఎవరు చేయాలన్నా? అంతే కదా. ఇప్పుడు నాయకుడు ఆయన కదా, నాయకుడు ఉన్నంతకాలం ఆయన వెంబడించారు. ఇప్పుడు నాయకుడు వెళ్ళిపోయాడు, సహజంగా లోకంలో ఏం చేస్తుంటారు? నాయకుడు వెళ్ళిపోయిన తర్వాత నాయకుడిని అభిమానిస్తూ అక్కడక్కడ విగ్రహాలు శిలాఫలకాలు పెట్టడం, విగ్రహాలు పెట్టడం, ఆయన పుట్టినరోజు చేయటం, ఆయన జయంతి చేయటం, ఆయన వర్ధంతి చేయడం చూస్తుంటాం. అవును కదా. ఆయన జయంతి చేస్తారు, వర్ధంతి చేస్తారు, ఎందుకంటే అభిమానులు కాబట్టి. ఇప్పుడు వీళ్ళకంటే ఎవరైనా ఉన్నారా గొప్పగా? ఇప్పుడు ఆయన వీళ్ళు ఏమైనా చేశారా? జయంతి వర్ధంతి ఏమైనా చేశారా? జయంతి అంటేనేమో పుట్టినరోజు, వర్ధంతి అంటేనేమో ఆయన చనిపోయిన రోజు. అపోస్తులు ఎప్పుడైనా చేశారన్నా? ఆయన పుట్టినరోజు చేశారా? ఆయన చనిపోయిన రోజు చేశారా? లేదు. వాళ్ళు అపోస్తులు కూడా చేయలేదు. అపోస్తులు కూడా చేయలేదు. తర్వాత వాళ్ళు కూడా చెప్పలేదు, అంతే కదా. ఇందాక ఒక మాట చదివాం కదా, మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. మా నోటి మాట వల్ల కానీ మా పత్రికల వల్ల కానీ మీకు ఏ సందేశం అయితే వచ్చేస్తుందో దానికి మీరు లోబడండి, దాన్ని మీరు చేయండి. మరి అపోస్తులు చేయలేదు. ఎప్పుడన్నా యేసు గారు వాళ్ళు పుట్టినరోజు చేయమని వాళ్ళు చెప్పారంటే చెప్పాలి. ఇప్పుడు యేసు ప్రభు గారు తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడా, పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకోమన్నాడా? అనా యేసుక్రీస్తు వారు తన పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకోమన్నాడా, తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడా? మరణాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు, అంతే కదా. ఆ పస్కా భోజనం రోజు ఏం చేశాడు? ఇది మీ కొరకు విరవబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని అంటే హెబ్రీల యొక్క ఆచారం అన్నది ఏంటి? హెబ్రీల యొక్క ఆచారం ప్రభు అయిన యేసు యొక్క బర్త్డే డేట్ మాత్రమే కాదు, కానీ గ్రంథంలో ఎవరి బర్త్డే డేటు హెబ్రీలు ఇశ్రాయేలీలు రికార్డ్ చేసినట్లు ఆధారము లేదా. ఒక మోషేది కానీ, ఒక దావీదు కానీ, ఒక సౌలుది కానీ వాళ్ళు ఏమైనా చేశారా? ఒక పేతురుది కానీ, ఒక పౌలుది కానీ, ఒక యోహాను కానీ. అంటే చూడండి ఒకసారి, అది ఆలోచించండి. ఆది కాండం నుంచి మనం చూస్తే అంటే వాళ్ళు హెబ్రీలకి ఏ ఆచారం లేనట్లు మనకు కనిపిస్తుందంటే వాళ్ళు రికార్డ్ చేయడం కానీ, గ్రంథంలో రికార్డ్ చేయడం కానీ, లేదా తమ పిల్లల యొక్క పుట్టినరోజులు చేసినట్లు కానీ మనకి గ్రంథంలో ఉందామా? ప్రభు ఒక్కడే కాదు, ఎవరెవరు చేయలేదన్నా అసలు ఆ జాతే, హెబ్రీల యొక్క జాతే చేసినట్లు మనకు ఆధారము లేదు. అంటే వాళ్ళు పుట్టిన దినం కంటే మరణ దినాన్ని మంచిగా జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే సొలొమోను ఒక మాట ఉండ కదా, సొలొమోను ఏమన్నాడు? ఒకని జన్మదినము కంటే మరణదినం మేలంట. సంతోషించున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలంటాడు అక్కడ. అంటే వాళ్ళ ఆలోచన అలా, అంటే ఆ థింకులో వాళ్ళు ఉండేవాళ్ళు. అందుకే దాన్ని ఎప్పుడు ప్రాముఖ్యంగా ఎంచలేదు అనమాట. ఒకవేళ బర్త్డే చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మరి గ్రంథంలో? ఉన్నారు. వాళ్ళు ఎవరు? హెబ్రీలా, ఇశ్రాయేలీలా? కాదు. పాత నిబంధనలో ఫరో చేసుకున్నాడు, అతను ఐగుప్తీయుడు. క్రొత్త నిబంధనలో హేరోదు చేసుకున్నాడు, అతను ఒక అన్యుడు అనమాట, అంతే కదా. ఒక ఫరో చేసుకున్నాడు, బైబిల్ అలా లేదంటే బైబిల్లో ఇద్దరే చేసుకున్నారు. ఫరో చేసుకున్నాడు, హేరోదు చేసుకున్నాడు. ఎందుకు ఎవరు వాళ్ళు? నిబంధన ప్రజల వాళ్ళు, నిబంధనకు వెలుపులు ఉన్నవాళ్ళు, నిబంధనకు వెలుపులు ఉన్నవాళ్ళు. కాబట్టి ప్రభు తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు, కానీ పుట్టినరోజుని కాదు. కాబట్టి అపోస్తులు చేయలేదు, చెప్పలేదు. ఇప్పుడు అపోస్తులు చెప్పండి మనం చేయొచ్చని ప్రకటించామనుకో, ఏమవుతారంటే వాళ్ళు గలతీ పత్రిక 1వ అధ్యాయం చూడరు ఒకసారి. జ్యోతి చూడరా, గలతీ పత్రిక 1వ అధ్యాయం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువు సంధ్య. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి. క్రీస్తు కృపను బట్టి చూడు, బైబిల్ చూడు, బైబిల్ చూస్తా ఉండండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు ఇంతకీ అక్కడ సందర్భాన్ని బట్టి భిన్నమైన సువార్త ఏది?
అక్కడ సందర్భాన్ని బట్టి భిన్నమైన సువార్త ఏది అంటే అపోస్తులు ప్రకటించిన సువార్త కాకుండా కొంతమంది భిన్నమైన సువార్త ప్రకటిస్తున్నారు అక్కడ, అంతే కదా. అక్కడ భిన్నమైన సువార్త ప్రకటిస్తుంటే కొంతమంది ఏమైపోయారు, ఆ సువార్తకి తిరిగారు. అదే పౌలు మాట్లాడుతున్నాడు. మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. చదువు చెప్తాను. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచు వారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల. ఏ చదవరా ఎరా? కనపడదా? ఈ వచనం కనపడదా? బైబిల్ పట్టుకున్న వాళ్ళకి కనపడదా? మేము మీకు ప్రకటించిన సువార్త గాక, మేం చెప్పింది గాక మరి ఒకటి. ఒకవేళ కొంతకాలానికి మేం చెప్పినా లేకుంటే పరలోకం నుంచి ఒక దూత చెప్పినా సరే ఏమవుతారంటే వాళ్ళు శాపగ్రస్తుడవును గాక. అంటే అపోస్తులు ప్రకటించిన దానికి భిన్నంగా ప్రకటిస్తారా? వాళ్ళు బోధించిన బోధకి, వాళ్ళు ప్రకటించిన సువార్తకి ఎవరైతే భిన్నంగా ప్రకటిస్తారో వాళ్ళు ఎవరు? గ్రంథం ఖండితంగా చెప్పింది కలపకూడదు, చెరపకూడదు. ఇప్పుడు క్రిస్మస్ చేస్తున్నాడు అంటే గ్రంథానికి కలుపుతుండు కదా. అవును, కలుపుతున్నాడు. ఇంకా ఎక్స్ట్రా సున్నం పోస్తున్నాడు, సబ్బు పోస్తున్నాడు ఇంకా గ్రంథానికి. కలపకూడదు, చెరపకూడదు అనే ఒక ఖండితమైన నియమం మనకి గ్రంథంలో కనిపిస్తుంది. అంటే భిన్నమైన సువార్త ఏంటంటే మీకు తెలిసినట్లు సున్నతి. మీరు రక్షణ పొందాలంటే బాప్తిసంతో పాటు ఏం పొందాలి? సున్నతి కూడా పొందాలి. సున్నతి క్రొత్త నిబంధన ఉందా, పాత నిబంధన ఉందా? పాత నిబంధన. అంటే సున్నతి పొందాలి అనే సువార్త భిన్నమైన సువార్త. ఇది పాత నిబంధనలో ఉంది సున్నతి. క్రిస్మస్ అది ఎక్కడా లేదుగా. ఇప్పుడు సున్నతి అనే పదము పాత నిబంధనలో ఉంది, అవును కదా. ఇప్పుడు అది ప్రకటిస్తేనే భిన్నమైన సువార్త అండి ఆయన. అసలు లేనిది ప్రకటిస్తే మరి అసలు లేనిదే ప్రకటిస్తున్నారు కదా వీళ్ళు. సున్నతి అంటే పాత నిబంధనలో ఉంది. వాళ్ళు ముసుగేయబడడం వల్ల ధర్మశాస్త్రం కొట్టేబడిన సంగతులకు అర్థం కాక సున్నతి చేసుకోవాలని చెప్తున్నాడు అనమాట. అది భిన్నమైన సువార్త అంటాడు. కాబట్టి ఎందుకు చేసుకోరంటే ఇగో నా 4 కారణాలు అన్నా. 1, గ్రంథంలో రికార్డు లేదురా జ్యోతి. 2, మరి ఎప్పుడు చేయలేదు. 3, ప్రభు ఎప్పుడు చేసుకోలేదు, చేయమని కూడా ఆయన చెప్పలేదు. 4, అపోస్తులు చేయలేదు, వాళ్ళు ప్రకటించారా మరి? ఆదిమ సంఘం కూడా ఎప్పుడైనా చేశారా? ఆదిమ సంఘం కూడా చేయలేదన్నా. ఆదిమ సంఘం కూడా చేసినట్లు చరిత్రలో కూడా ఆధారం లేదన్నమాట. అపోస్తుల కాలంలో ఉన్న సంఘం చేసినట్లు ఆధారం లేదన్నమాట. 3, క్రిస్మస్ మనుషుల నుండి కలిగినదే. ఇది పరలోకం నుంచి కలిగింది కాదు. ఇది పరలోకం నుంచి కలిగింది కాదు. ఇది ఎక్కడి నుంచి కలిగింది? ఇది మనుషుల నుంచి కలిగింది. రకరకాల పేర్లు పిలుస్తారు కదా, మెర్రీ క్రిస్మస్ అని, ఎక్స్మాస్ అని, నోయల్ అని, నాటివిటీ అని, యూల్ అంటే అలా పిలుస్తుంటారు. ఇది మనుషుల నుంచి కలిగింది. ఎలా చెప్పగలం? క్రిస్మస్ అనే పదం బైబిల్లో లేదు. 2, క్రిస్మస్ తాత, శాంటా క్లాజ్ అంటారు కదా ఇంగ్లీష్లో, అంతేనా? శాంటా క్లాజ్ బైబిల్లో లేదు. 3, క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ లేకపోతే తాత ఎక్కడి నుంచి వచ్చాడు? అది ఒక కల్పిత పాత్ర కదా అది. 1931లో క్రీస్తు శకం 1931లో న్యూయార్క్లో ఒక డ్రింక్ సంస్థ అంట ఈ శాంటా క్లాజ్ను పోలిన ఒక బొమ్మని అడ్వర్టైజ్మెంట్ కోసం వాడుకుంటారంట. క్రీస్తు శకం 1931 అంటే ఎంతకాలం? ఇది ఒక 70, 25 అంటే 95 సంవత్సరాల క్రితం. 95 సంవత్సరాల క్రితం న్యూయార్క్లో ఒక డ్రింక్ సంస్థ శాంటా క్లాజ్ను పోలిన ఒక బొమ్మని
తమ సమస్య యొక్క అడ్వర్టైజ్మెంట్ కోసం వాడుకుంటారంట. దాన్ని కాలక్రమంలో ఎక్కడ తీసుకొచ్చారు దాన్ని? ఇందులోకి తీసుకొచ్చారు అనమాట. అసలు పుట్టుక అనేది ఇక్కడ 1931లో జరిగింది అనమాట. ఒక ప్రచారం కోసం వాడుకున్న బొమ్మది, ప్రచారం కోసం వాడుకున్న ఒక బొమ్మని క్రైస్తవంలోనికి తీసుకొని వచ్చేసారు. క్రైస్తవంలోని ఇది కూడా క్రీస్తు శకం 1800లో, క్రీస్తు శకం 1800 శతాబ్దంలో, అది 19వ శతాబ్దంలో, 18 కదా, 1800 అంటే 18వ శతాబ్దం. జర్మన్లో ఉన్న అనేక తెగలు ఏం చేసేవాళ్ళు అంటే శీతాకాలంలో చెట్లను అలంకరించుకునే పండుగ చేసుకుని వాళ్ళు. జర్మన్లో అనేక తెగలు శీతాకాలంలో చెట్లను అలంకరించుకునే పండుగలు చేసేవాళ్ళు. కాలక్రమంలో ఆ చెట్టును అలంకరించడం ఎక్కడ తీసుకొచ్చారు? ఇది క్రైస్తవులకు తీసుకొని వచ్చేసారు. అసలు క్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఉన్నదా ట్రీ? ఆడుందా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ట్రీ? ఆ శాంటా క్లాజ్ ఎక్కడి నుంచి వచ్చాడు క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు? మరి ఎక్కడ ఇది? పరలోకం నుంచి వచ్చినా, మనుషుల నుంచి వచ్చినా? అంత తేటగా కనిపిస్తుంది కదా, అంత స్పష్టంగా కనిపిస్తుంది కదా. మొట్టమొదట క్రీస్తు శకం 354లో, మొట్టమొదట క్రీస్తు శకం 354లో క్రిస్మస్ చేశారన్న. అంటే 3వ శతాబ్దంలో చేశారనమాట. 3వ శతాబ్దంలో చేశారు. అంటే 1 నుంచి 100 సంవత్సరాల మధ్యలో చేయలేం. నెక్స్ట్ 100 నుంచి 200 సంవత్సరాల మధ్యలో చేయలేం. 200 నుంచి 300 సంవత్సరాల మధ్యలో చేయలేం. ఎక్కడ చేశారంటే క్రీస్తు శకం 354లో మొట్టమొదట. ఇది కూడా మొదట్లో ఏం చేసేవాళ్ళంటే మొదట డిసెంబర్ 21న చేసేవాళ్ళు. మొదట డిసెంబర్ 21న చేసేవాళ్ళు. మొట్టమొదట డిసెంబర్ 21న క్రిస్మస్ని చేసేవాళ్ళు. ఆ రోమ్ చక్రవర్తి అరేలియన్ అనే రోమ్ చక్రవర్తి అధికారికంగా దాన్ని ఏం చేశారంటే డిసెంబర్ 25కి మార్చేశాడు అన్నమాట. ఇక అక్కడి నుంచి డిసెంబర్ 25న పండుగ చేయటం అనేది మనం చూడవచ్చు. అంటే ఇది దేవుడు నియమించిన డేట్ కాదు, ఇది ప్రభువు నియమించిన డేటు కాదు. రోమన్ చక్రవర్తి అయిన అరేలియన్ ఒక చక్రవర్తి డిసెంబర్ 25న అధికారికంగా పండుగ చేసుకోవాలి. అంటే రోమా చక్రవర్తులు క్రీస్తుని అంగీకరించారు. వాళ్ళు క్రైస్తవులకు వచ్చేసిన తర్వాత అంతకుముందు రోమన్లు ఏం చేసేవాళ్ళంటే గతంలో సూర్యుని పూజించేవాళ్ళు. ఎప్పుడు పూజించేవాళ్ళు? డిసెంబర్ 25న పూజించేవాళ్ళు. చరిత్ర ఇదంతా కూడా. డిసెంబర్ 25న రోమన్లు ఏం చేసేవాళ్ళు అంటే సూర్యుని యొక్క జన్మదినాన్ని జరుపుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించారో, వాళ్ళు ఎప్పుడైతే క్రైస్తవులకు వచ్చేసారో, ఆ సూర్య జన్మదినానికి బదులు ఇప్పుడు పండగ అంటే, ఎందుకంటే గతంలో పండగ చేశారు కదా, ఇప్పుడు ఆ పండగని కనుక రద్దు చేశారనుకో ఇటు రాజకీయంగా కూడా ఇబ్బంది అయింది. ఇప్పుడు క్రైస్తవులందరినీ మెప్పించడానికి ఏం చేశాడు అనమాట, ఇక చక్రవర్తి మా తరపున ఉన్నాడు, ప్రభుత్వం కూడా మా తరపున ఉంది అని క్రైస్తవులు మెప్పించడానికి ఏం చేశాడు, ఇదిగో ఒక పండుగని ప్రవేశపెట్టాడు. అంటే అటు రాజకీయంగా ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు, ఇదిగో ఇటు క్రైస్తవుని అంగీకరించాడు కదా, వీళ్ళని ఇబ్బంది పడిన ఏం చేశారంటే ఇది సూర్య జన్మదినం కాదులే కానీ ఇదిగో డిసెంబర్ 25న మనం మార్చట్లేదు, అదే రోజున మనం ఏం చేద్దామంటే ఇదిగో క్రీస్తు పుట్టినరోజు అనే ఒక పండుగని మనము చేద్దాం అని అనుకున్నాడు. చరిత్ర ఇది. క్రీస్తు శకం 3వ శతాబ్దంలో ఈ పండుగ అనేది ప్రవేశపెట్టబడింది. ఆ 3కు ముందు అసలు పండుగ ఆచరించినట్లు చారిత్రక ఆధారాలు కూడా లేనేలేవు. అసలు గ్రంథంలోనైతే అసలు లేదు. చారిత్రకంగా ఆధారాలు మనం చూసామనుకో 3వ శతాబ్దంలో పండుగను ఆచరించడం అనేది ప్రారంభించారు. అంటే ఇప్పుడు ఈ పండుగను ప్రవేశపెట్టింది స్పష్టంగా ఎవరైనా మనకు అర్థమవుతుంది, ఇది మనుషులు ప్రవేశపెట్టిన పండుగ. ఇది మనుషులు ప్రవేశపెట్టిన పండుగ. ఇప్పుడు పస్కా పండుగ చేయమని చెప్పాడు, బైబిల్లో ఉందా? పాత నిబంధన ఇశ్రాయేలుకి ఉంది. ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపించాలనక పర్ణశాల పండుగ చేయమన్నాడా? అది గ్రంథంలో రికార్డులో ఉంది. పెంతెకోస్తు పండుగ చేయమన్నాడు ఇశ్రాయేలుని చేయమన్నాడు, ఆధారం ఉంది, గ్రంథంలో రిఫరెన్స్ ఉందన్నమాట. మరి ఈ పండుగ కూడా చేయమని దేవుడు ఎక్కడ ఆజ్ఞాపించడం మరి లేదు కదా, ఆధారం లేదు కదా. ఇప్పుడు ఆ పస్కా, పెంతెకోస్తు, పర్ణశాల పండుగ ఎలాగైతే దేవుడు ఆజ్ఞాపించినట్లు రిఫరెన్స్ ఉన్నాయో, ఇదిగో ఈ పండుగ కూడా క్రైస్తవులు చేయాలని దేవుడు ఎక్కడ కూడా ఆజ్ఞాపించినట్లు మనకు ఆధారము లేదు. ఇది మనుషుల యొక్క మనుషులు ప్రవేశపెట్టింది. నేటికి రష్యా, ఉక్రెయిన్లు అడిగితేనేమో అక్కడ ఆర్థడాక్స్ ఉంటారు ఎక్కువ, అంటే క్రైస్తవులను విభజిస్తారు. ప్రొటెస్టెంట్లు అంటారా, ప్రొటెస్టెంట్లు, ఆర్థడాక్స్ అని 2 రకాలుగా మాట్లాడుతుంటారు. రష్యా, ఉక్రెయిన్ దేశంలో ఎవరు ఉంటారంటే ఆర్థడాక్స్ ఉంటారు.
ఉక్రెయిన్, రష్యా ఆ ప్రాంతంలో వాళ్ళు క్రిస్మస్ ఎప్పుడు చేస్తారంటే జనవరి 6న, జనవరి 6న, కొంతమంది జనవరి 7న, కొంతమంది 19న. నేటికి రష్యా, ఉక్రెయిన్ ప్రాంతాల్లో క్రిస్మస్ని ఇదిగో జనవరి 6న కొంతమంది, 7న కొంతమంది, 19న కొంతమంది. ఎందుకు ఈ 4 డేట్లు యేసుక్రీస్తు పుట్టినరోజు డేట్ ఏది? ఖచ్చితంగా 25న, 6న, 7న, 19న ఉంటుందా? ప్రపంచంలో ఏ మనిషి కన్నా ఉంటాయా డేట్లు? ప్రపంచంలో ఏ మనిషి కన్నా కొత్త డేట్లు ఉంటాయా? కొంతమంది జనవరి 6న పుట్టిండు, అంతకుముందు కూడా 21న పుట్టిండు. ఎందుకు ఏది 5లో 21 పుట్టిండా, 25న పుట్టిండా, 6న పుట్టిండా, 7, 19 ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడు? ఆధారం ఏంటి? మనుషుల కల్పితాలు అవి. కాబట్టి క్రిస్మస్ అనేది పరలోకం యొక్క అధికారం నుంచి వచ్చింది కాదు, అది మనుషుల వలన కలిగింది. వాళ్ళకు కూడా తెలుసు, అది ఎవరికి? చేసే అయ్యగారులకు కూడా తెలుసు సంగతి. ఇది బైబిల్లో లేదురా బాబు అని తెలుసు. పోస్టులో వెళ్ళేది పెళ్ళైన కొత్తలో, అత్తగారింటి పెళ్ళైన కొత్తలోనే. ఇప్పుడు కాదు, మళ్ళీ అపార్థం చేస్తుంది. ఏంటి క్రిస్మస్ పండుగ పోయింది అని అనుకునేది. ఏంటమ్మా మీరు చేయని అడిగాడు అక్కడ పాస్టర్ అమ్మాయిని అడిగారు. మేము చేయమండి అన్నది అమ్మ. నాకు తెలుసమ్మా చేయకూడదమ్మా, కానీ వీళ్ళు జనం ఒప్పుకోరమ్మా అంతేనంట అమ్మాయితో. తెలుసమ్మా ఆయన పుట్టినరోజు లేదు బైబిల్లో, చేయకూడదమ్మా అది, కానీ జనానికి చెప్తే ఇన్రోలు అర్థం కాదు కాబట్టి ఇంక అంతే. వాళ్ళకు కూడా తెలుసు ఆ సంగతి, ఆ బోధించే బోధకులు కూడా ఆ సంగతి తెలుసు. బైబిల్లో లేదు, అది చేయకూడదు. మరి ఎవరి కోసం? చివరిగా మరొక పాయింట్, అసలు శీతాకాలంలో పుట్టినట్లు ఏమైనా ఆధారం ఉందా? లేదు కదా. శీతాకాలంలో పుట్టినట్లు, ప్రభునేశ్వరు వారు పుట్టినట్లు ఆధారము గ్రంథంలో లేనే లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు గొల్లలు ఇంటి దగ్గర ఉన్నారా, పొలంలో ఉన్నారా? గొర్రెల కాపర్లు ఇంటి దగ్గర ఉన్నారా, పొలంలో ఉన్నారా? పొలంలో. ఇప్పుడు గొర్రెల కాపర్లు గొర్రెల్ని తమ పొలాలకు తీసుకుపోయి పొలాల్లో పట్టుకోబెట్టే కాలం ఎక్కువగా ఏ కాలం? ఇప్పుడు ఇంత చలిలో ఎవరైనా పొలం తీసుకెళ్తారు కదా, పంట ఉంటుంది. ఇప్పుడు ఈ కాలం పంట ఉండే కాలం కదా. ఇప్పుడు పంట అంతా అయిపోయిన తర్వాత సమ్మర్లో ఏం చేస్తారు గొర్రెల కాపర్లు ఎక్కువ మంది? పంట అంతా కోసిన తర్వాత గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే ఇది గొర్రెలను తీసుకెళ్ళి అక్కడ మందలు అక్కడ పండుగ పెడతారు. అవునా? ఇంత శీతాకాలం ఎవరన్నా గొర్రెలు తీసుకెళ్తారా? మరి మనుషులు చచ్చిపోతున్నారు ఇప్పుడు, హార్ట్ అటాక్ వచ్చేసి తిరగొద్దు అంటున్నారు. కొంచెం గొంట ఎక్కువ ఉందనుకో చలికి బయటికి పోవద్దు అంటున్నారు. అసలుకి మనుషులే చేస్తుంటే అవి ఉంటాయా? ఏం చలిది? ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిల వేసిన సమయం ఉంది, సాయంత్రం పూటనే చలి కాచుకునే కాలం అది. అవునా? పేతురు చలి కాచుకొని చుండగా ఒక చిన్నది వచ్చేసి నువ్వు వారిలో ఒకడు కావా? కానీ ఆ పండుగ ఎప్పుడు చేస్తారు? బాగా ఎండాకాలంలో పండుగ చేస్తారు. కానీ సాయంత్రం పూటనే చలి కాచుకునేంత చలిలో, అవునా? గుర్తొస్తుందా మీకు? అందుకే డిఫరెంట్ చేయడం తెలుసు కాబట్టి. ఆ చలి కాచుకుల దగ్గరికి వెళ్ళి పేదలు నిలబడతాడు. టైం ఎంత అప్పుడు? తెల్లారుజామునా? తెల్లారా? కాదు, రాత్రిపూట మార్చేసారు అనమాట. అంతే. సరే, ఏదేమైనా సరే మొట్టమొదటి మన గ్రంథాల ఆధారం అనేది. చివరిగా ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఇంకా మనుషుల పద్ధతులతో విధులతో దైవిక కార్యాలు జరిగించకూడదు. అంటే తెలుగుగా ఇప్పుడు వేసే ప్రశ్న ఏంటంటారా, సరే బైబిల్లో లేదు, చేయొద్దని ఏమన్నా బైబిల్లో? చేయొద్దని బైబిల్లో ఉందా? అదో సరే, పుట్టినరోజు లేదు, ఓకే ఒప్పుకుంటాను నేను. చేసి తప్పేంటి? చేయొద్దని ఉందా బైబిల్ ఎక్కడన్నా అని అంటే, ఒకటి దేవుడు కొన్నిటిని చేయకూడదు అని డైరెక్ట్గా ఆజ్ఞాపిస్తాడు కదా, చేయకూడదు అని ఆజ్ఞాపిస్తాడు.
ఇక అవి అసలు అవి చేయకూడదు. అంటే ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, డైరెక్ట్గా కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. 2, ఇది చేయకూడదని ఆజ్ఞాపించనివి కూడా ఉంటాయి. ఆజ్ఞాపించనివి చేయకూడదని వాక్యం చూడండి, కొంచెం అర్థం చేసుకోండి. చేయకూడదని దేవుడు డైరెక్ట్గా కొన్ని ఆజ్ఞాపిస్తాడు. 2, ఇది చేయకూడదని ఆజ్ఞాపించడం కూడా ఉంటాయి కొన్ని. అర్థమైందన్నమాట. చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించడది, ఇది చేయొద్దు అని దేవుడు ఎక్కడ డైరెక్ట్గా ఆజ్ఞాపించినట్లు మనకు ఆధారము లేదు. అవి కూడా చేయకూడదు. చెయ్యొద్దు అని డైరెక్ట్గా ఆజ్ఞాపించినవి చేయకూడదు. చెయ్యొద్దు అని డైరెక్ట్గా ఒకవేళ ఆజ్ఞ లేకపోయినా సరే మనం ఏం చేయకూడదు, దాన్ని చేయకూడదు. ఇప్పుడు చెయ్యొద్దని బైబిల్లో లేదు కాబట్టి చేయాలా? ఒకసారి ఆయన ఆజ్ఞ డైరెక్ట్గా అలా ఆజ్ఞాపించమైనా సరే ఆయన ఆజ్ఞాపించనివి చేసినా ఆయన ఒప్పుకోడు. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు చేసేవాడు. ఒకసారి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం చూడండి. ఆ కాలంలో ఇశ్రాయేలు యొక్క జనాంగం ఏం చేసేవాళ్ళంటే ఆ దేవుడు వేటినైతే చేయొద్దని ఆజ్ఞాపించేశాడో అవి చేసినట్లు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 7వ అధ్యాయం 31వ వచనం చదువు ఒకసారి. నేను ఆజ్ఞాపించిన క్రియను, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 31వ వచనం చదువు. నేను ఆజ్ఞాపించిన క్రియను, నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అంటే అర్థం ఏంటి? అంటే ఇలా చేయమని నేను ఆజ్ఞాపించలా, అంతేనా దర్శన? నేను ఇలా చేయమని నేను ఆజ్ఞాపించలా. అంటే నేను ఆజ్ఞాపించకపోయినా సరే వాళ్ళు ఏం చేశారు అంటే అర్థమేంటిరా జ్యోతి? సరే అర్థమేంటిరా? అర్థమైందా కృష్ణమూర్తి అన్న, శైలన్న గారు? అందుకే అక్కడ ఏమంటాడంటే, ఇప్పుడు చేయొద్దు అని ఉందా బైబిల్? ఏమనంటారు కొంతమంది, చేయొద్దు అనే వాడు మన గ్రంథంలో లేదు. ఇప్పుడు ఆయన ఆజ్ఞాపించలేదు, అయినా సరే ఏమన్నాడు ఇక్కడ? చేయకూడదు. నేను ఆజ్ఞాపించని క్రియను అంటే ఇలా చేయమని నేను చెప్పలా, చేశారని మాట్లాడుతున్నాడు. 19వ అధ్యాయం కూడా ఒకసారి. 19వ అధ్యాయం 19వ అధ్యాయం అదే విషయాన్ని మాట్లాడుతుంటాడు. 19వ అధ్యాయము 5వ వచనం. 19:5. నేను విధింపనదియు సెలవీయనదియు నా మనసునకు తోచనిదినైన ఆచారమునాచరించిరి. నేను విధించలా. 2, చేయమని నేను సెలవీయలా. 3, అది నా మనసుకి తోచలా. కానీ ఎవరు చేశారు పని? ఇశ్రాయేలు చేశారు. ఇప్పుడు నేటికి అలానే ఉన్నారు. నేటి ప్రజలు కూడా అలానే ఉన్నారు. దేవుడు సెలవీయలేదు, ఆయన పుట్టినరోజు చేయమని సెలవీయలేదు, ఆయన విధించలేదు, ఆయన మనసుకు అసలుకి తోచనే లేని కార్యాన్ని చేస్తున్నారు. ఈరోజు మనుషుల యొక్క పద్ధతుల్ని, ఆ విధులను చేసే వ్యర్థాలను అంట కదా క్రీస్తు వారు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు అంటే మనుషులు కల్పించిన పద్ధతులని దైవోపదేశాలుగా ఎవరైతే బోధిస్తారో, ఎవరైతే ఆచరిస్తారో అది వ్యర్థారాధన అయిపోతుంది అన్నమాట. వ్యర్థారాధన అయిపోతుంది. కాబట్టి మనుషుల యొక్క పద్ధతులు ఆ కట్టడలకు విధులకు లోబడద్దు అంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి, చివరిగా ఒక మాటని ముగించేస్తాను. 2వ అధ్యాయము 20-22 వచ్చిన. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-22 వచ్చిన. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై, అంటే లోక మూలపాఠాలు అంటే ఏంటిరా? లోక మూలపాఠాలు అంటే ఏంటిరా? అంటే క్రైస్తవులు ఆ విషయాలు ఏమైపోయారంటావా? మృతి పొందారు కదరా. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయం మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనుషుల యొక్క ఆజ్ఞల పద్ధతులకు లోబడమంటున్నాడా, లోబడుతున్నాడా?
మీరు ఎలా లోబడుతున్నారు వాటికి? ఈరోజు దైవ నియమాల కంటే మనుషుల ఆచారాలే కొంతమందికి భయం కదవా. దైవ నియమం చేయకపోతే భయపడరు. ఒకవేళ మనుషుల యొక్క ఆచారం ఆచరించలేదనుకో ఎంత భయమో, అమ్మో భయం, మామూలు భయం కాదు. ఇక ఇంకేదో చచ్చిపోతాం ప్రాణాలు పోతాయి అన్నట్లే చేస్తుంటారు. ఎవరు బైబిల్ చెప్పిందా? చెప్పలా. ఎవరు చెప్పారు? మనుషుల పారంపర్యాచారం. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఏంట్రా ఎంత తరతరాల నుంచి వస్తున్న ఆచారం అయితే ఇది చేయవా? ఎంత ఒకవేళ చేయకపోతే ఎంతో భయపడిపోతారు. కానీ దైవ నియమాన్ని గైకొనే విషయంలో మాత్రం భయం అనేది సులువుగా దైవ నియమాన్ని పక్కన పెట్టేస్తారు. అందుకే మార్కు సువార్తలో ఒక మాట ఉంటుంది కదా, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకం చేయుచున్నారు. అంటే వాక్యాన్ని, అవసరమైతే వాక్యాన్ని పక్కన పెట్టి ఎవరు ఆచారాలను ఆచరిస్తున్నారు? పారంపర్యాచారాలని, మనుషుల యొక్క పద్ధతులని. నేటికి వాక్యాన్ని పక్కన పెడుతున్నారు, మనుషుల యొక్క పద్ధతులు, ఆచారాలు జరిగించేస్తున్నారు. ఏదేమైనా సరే మనం ఏం చేయాలన్నా సరే ఈరోజు దైవికమైన కార్యాలు ఎవరు అధికారం ఇవ్వాలి? పరలోకం. అలాగే పరలోక దేవుడి అధికారం అనేది ఇవ్వాలి. నేను గుర్తు చేస్తున్నాను. ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడండి. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటి? క్రిస్మస్ పరలోకము దేవుని నుండి కలిగినదా లేకుంటే మనుషుల నుండి కలిగినదా? దైవికమైన కార్యం జరిగించడానికి ఎవరు అధికారం ఇవ్వాలి? పరలోకం అధికారం. బాప్తిస్మం ఇచ్చేవాడికి అధికారం ఎవరు ఇచ్చారు? పరలోకం. యేసు ప్రభువుకి అధికారం ఎవరు ఇచ్చారు? పరలోకపు దేవుడు. అపోస్తులకు అధికారం ఎవరు ఇచ్చారు? యేసుక్రీస్తు ఇచ్చారు. ఒకవేళ నేటి సంఘానికి కూడా ఎవరు అధికారం ఉండాలి? ఖచ్చితంగా పరలోకపు దేవుని యొక్క అధికారం ఖచ్చితంగా సంఘానికి ఉండాలి. నిజమైన క్రైస్తవులు క్రిస్మస్ అని చేయరు. ఎందుకు చేయరు? ఒకటి గ్రంథంలో రికార్డులో ఉందా? లేదు. మరీ చేసినట్లు ఆధారం ఉందా? లేదు. ప్రభువు చేసినట్లు చెప్పినట్లు ఏమైనా ఆధారం ఉందా? లేదు. అపోస్తులు ఏమైనా చేసినట్లు ప్రకటించినట్లు ఆధారం ఉందా? లేదు, అసలు లేదు. అందుకు చెయ్యం. వింతగా ఉండొచ్చు వాళ్ళకి. మనం ఈరోజు ఒక ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఎందుకు చేయమంటే గ్రంథం ఆజ్ఞాపించలేదు, గ్రంథం సెలవేలేదు అనమాట. మరి క్రిస్మస్ ఎక్కడి నుంచి కలిగింది? ఇది మనుషుల నుంచి కలిగింది. డిసెంబర్ 21, 25, జనవరి 6, 7, 19 రోమన్ చక్రవర్తులు ప్రవేశపెట్టిన పండగ ఇది. రోమన్ చక్రవర్తులు ప్రవేశపెట్టిన పండగే తప్ప దేవుడు ప్రవేశపెట్టిన పండుగ కాదు. మనుషుల పద్ధతుల ప్రకారం విధులతో ఏం చేయకూడదంట? దైవికమైన కార్యాలు ఎంత మాత్రం కూడా చేయలేదు. కాబట్టి ఆజ్ఞాపించలేదు ఆయన. వద్దు అని ఆజ్ఞాపించలా, 2 చేయమని కూడా ఆజ్ఞాపించలేదు. కాబట్టి మనం ఏం చేయకూడదు? రెండింటిని జరిగించకూడదు. కాబట్టి పరలోకపు దేవుడి యొక్క అధికారానికి లోబడి ఆయన అధికారం కింద బ్రతకవలసిందిగా ప్రేమపూర్వక వేడుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ